హైదరాబాద్లో హైడ్రా ఇప్పటికే దూకుడు పెంచింది. చాలామంది గుండెల్లో కూడా రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే హైడ్రా ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నట్టే అక్కడ నేరుగా క్రేన్లు కూడా వెళ్తున్నారు. దాంతోపాటు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నేలమట్టం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ హైడ్రా ఇటీవలే కూల్చివేతలు కావచ్చు, హైడ్రా కొన్ని ప్రాంతాల నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అది రాజకీయంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా దీన్ని ఖండిస్తున్నారు. కానీ కొంతమంది దీన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సామాన్య ప్రజల ఇళ్లపైన ఎక్కువగా హైడ్రా ఫోకస్ పెట్టి వారిని ఇళ్ళని కూల్చివేయడం సరికాదని చెప్పేసి అపోజిషన్ పార్టీ నేతలు కూడా దీన్ని ఖండిస్తూనే వస్తున్నారు. కానీ దీనికి హైడ్రా కమిషనర్ కూడా స్పష్టంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనేది ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల వారికే ఎక్కువ నోటీస్ ఇచ్చాము. కానీ ఎప్పుడైతే పాత కట్టడాలు ఉంటే వాటిని ఎక్కడ కూడా మేము కూల్చివేయమనేది స్పష్టంగా క్లారిటీ కూడా ఇచ్చారు. ఎందుకంటే చాలామందిలో టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే వారికి తెలిసి తెలియక ఇల్లు కొనడం కావచ్చు, ప్లాట్ కొనడం కావచ్చు, అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చేపట్టడం జరిగింది. కానీ కొత్త కన్స్ట్రక్షన్ ఏవైతే జరుగుతున్నాయో అవి మాత్రమే కూల్చివేస్తాము. ఫర్దర్గా ఎటువంటి కట్టడాలు కావచ్చు, ఎటువంటి ఏది జరగకుండా కూడా మేము పూర్తి స్థాయిలో వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని చెప్పేసి హైడ్రా కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా తెలిసి తెలియక బఫర్ జోన్లో తెలియదు వారికి ఎఫ్టీఎల్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియక హైదరాబాద్కి వచ్చి ఎంతో కష్టం చేసుకొని ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి కూడా కోరుకునేటువంటి వారు తక్కువలో వస్తుందని చెప్పేసి వారు కొనుగోలు చేయడము, వారి ఇళ్ళని కూల్చివేయడంపై ఇప్పటికే ప్రతిపక్ష నేతలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో హైడ్రా కొంత ఒక అడుగు కిందికి కూడా దిగినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బడా నేతలపైన ఎక్కువగా ఫోకస్ ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కూల్చివేతలు కావచ్చు, చెరువులు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ కూల్చివేయడం కావచ్చు, హైడ్రా కేవలం హైదరాబాద్లోనే కాదు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే జిహెచ్ఎంసీ పరిధిలోనే హైడ్రా ఉంటుంది, ఇంకా ఎక్కడ కూడా హైడ్రా అనేది ఉండదు అని చాలామంది అనుకుంటారు. కానీ జిహెచ్ఎంసీ కాకుండా హెచ్ఎండిఏ పరిధి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైతే హెచ్ఎండిఏ పరిధి ఉందో ఆ పరిధి వరకు కూడా హైడ్రా వ్యాపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీన్ని ఇప్పటికే హైడ్రా కమిషనర్ 3 జోన్లను కూడా విభజించడం జరిగింది. ఒకటి సైబరాబాద్, ఒకటి రాజకొండ, ఒకటి హైదరాబాద్. ఈ 3 జోన్లను కూడా విస్తరిస్తూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓఆర్ఆర్ దాటి కూడా ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు కూడా హైడ్రా అక్కడ ఫోకస్ కూడా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి స్వయంగా హైడ్రా టీంతో పాటు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు చెరువు పక్కన కావచ్చు, బఫర్ జోన్ ఉన్నటువంటి ఇళ్ళని కూడా పూర్తి స్థాయిలో వారు అక్కడ సర్వే చేసి వారికి నోటీస్ కూడా అతి త్వరలోనే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కామన్ పీపుల్కి చాలామంది బఫర్ జోన్తో పాటు ఎఫ్టీఎల్లో కట్టుకున్నారు, వారికి ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారికి మాత్రమే ఈ హైడ్రా కూల్చివేస్తుంది అనేది కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా తెలపడం జరిగింది.